హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ కుల్ఫీని ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో చూసేద్దాము. ఇక్కడ కుల్ఫీ తయారు చేసుకోవడానికి నేను 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. కుల్ఫీ తయారు చేసుకోవడానికి చిక్కటి పాలు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాలు మరిగించుకుందాము. ఈ పాలు మరిగేలోపు డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసుకుందాం. నేను ఇక్కడ 5-6 బాదం, 5-6 కాజు, 5-6 పిస్తా, 2 యాలకులు తీసుకున్నాను. యాలకులు ఇలా ఒలిచేసి గింజల వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇలా రోట్లో కానీ లేదా మిక్సీ జార్లో కూడా వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త రవ్వగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకుని పాలు మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పాలు మరిగించుకోవాలి. మనం తీసుకున్న పాలలో హాఫ్ క్వాంటిటీ అయ్యేంత వరకు పాలు మరిగించుకోవాలి. మనం ఇక్కడ 1/2 లీటర్ తీసుకున్నాం కాబట్టి 1/2 లీటర్ అయ్యేంత వరకు పాలు మరిగించుకోవాలి. ఇందులో స్వీట్నెస్కి సరిపడా షుగర్ వేసుకుందాం. 1/2 కప్పు వేసుకున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్ మిక్చర్ కూడా ఇందులో వేసేసుకుందాము. అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని గిన్నె పక్కన పెట్టేసుకుందాము. పూర్తిగా చల్లారనివ్వాలి. మనకి పూర్తిగా చల్లారేటప్పటికి ఈ కుల్ఫీ మిశ్రమం ఇంకా కాస్త చిక్కబడుతుంది అన్నమాట. పూర్తిగా చల్లారాక కుల్ఫీ మౌల్డ్స్లో పోసుకుందాము. ఈ కుల్ఫీ మిశ్రమం అంతా కూడా మౌల్డ్స్లో పోసేసుకుని మూత పెట్టేసుకుందాం. ఇలా మూతలు పెట్టేసుకుని తర్వాత మనం 5-6 గంటల పాటు డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఓవర్ నైట్ అంతా ఉంచేసినా కూడా సరిపోతుంది. నేను ఇలా ఓవర్ నైట్ అంతా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాను. ఒక ఎడల్పాటి బౌల్లో వాటర్ పోసి ఒక 1/2 మినిట్ అలా ఉంచి బయటికి తీసినట్టయితే మనకి మౌల్డ్స్ నుండి కుల్ఫీ ఈజీగా ఊడొచ్చేస్తుంది అన్నమాట. చూసారా, చాలా ఈజీగా వచ్చేసింది మనకి కుల్ఫీ. చూసారా, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది. నచ్చినట్టయితే కనుక మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్టయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.